మేకపోతు గాంభీర్యం అనే శాస్త్రం అనే స్టోరీ మీరు చిన్నప్పుడు విన్నారా? సేమ్ అదే టైప్‌లా ఇప్పుడు పాకిస్తాన్ అఫీషియల్స్ అంతా బిహేవ్ చేస్తారు. అంటే పైన పటారం లోన లోటరం అన్నట్టుగా వాళ్ళు మనతోటి యుద్ధం చేస్తే గెలిచే ఛాన్స్ 0.01% కూడా లేదు. కానీ మేము దంచి కొడతాంరా భయ్ మాతో పెట్టుకుంటారా అని వాళ్ళు గఫ్ఫాలు పలుకుతారు. ఆ గఫ్ఫాలని పాకిస్తాన్ పీపుల్ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్‌గా ఉన్నారు. మాతో పెట్టుకుంటాం అన్న సెన్స్‌లోనే వీడియోలు చేస్తారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు, 100 మాట్లాడతారు. ఏందేందో చేస్తారు. వెరైటీగా ఉన్నారబ్బా క్యాండిడేట్లు. అరే గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకుంటే మన దగ్గర ఉన్న ఆర్మీ ఫోర్సెస్ ఏంది, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది, మన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ ఏంది, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది, మన దగ్గర ఉన్న నేవీ ఎంత స్ట్రాంగ్ ఉన్నది, జలాంతర్గాములు అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే ఆల్రెడీ పోయి కింద పెట్టే ఉంచారు మనోళ్ళు రెడీగా. ఎప్పుడంటే అప్పుడు టక్ అని చిటికెత్తే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయినా కానీ వాళ్ళు గఫాలకు మాత్రం పాపం ఏంటంటే ప్రజల్ని సాటిస్ఫై చేయాలి కదా. మనం ఓడిపోతూ ఉండబోయే మనతో ఏం కాదురా అన్న పాయింట్ వాళ్ళకి భయం ఉంది, కానీ ఆ భయాన్ని చూపించుకోలేరు కదా. సో దీన్ని మనం మేకపోతు గాంభీర్యం అంటాం. అయితే ఈ మేకపోతు గాంభీర్యంలో ఫస్ట్ మేకపోతు ఎవరు మాట్లాడుకుందాం, అండ్ మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటారా? కాదు. యాక్చువల్లీ ఈ పంచాయతీ అంతటికీ మొదటి కారణం ఆసిఫ్ మున్నీర్, అదే వీళ్ళ ఆర్మీ చీఫ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పినట్టు పాకిస్తాన్ పిఎం కూడా వింటాడు. ఆ టైప్లో ఉంటుంది అక్కడ పాకిస్తాన్లో. మన దగ్గర ప్రధానమంత్రి చెప్తే మిగతా వాళ్ళందరూ విన్నట్టు కాకుండా ఆర్మీ కూడా ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆర్మీ చెప్పినట్టు ప్రధానమంత్రి కూడా వినాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆసిఫ్ మున్నీరు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కంటే 4 days ముందు ఒక పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళ అఫీషియల్స్ని వాళ్ళని మొత్తం రాజకీయ నాయకులు వాళ్ళని అందరూ కూర్చొని పెట్టి మనం వేరు హిందూస్ వేరు, ముస్లిమ్స్ వేరు హిందూస్ వేరు, ముస్లిమ్స్ వేరు హిందూస్ వేరు, వీ బోత్ ఆర్ డిఫరెంట్, మన ధర్మం వేరు, మన కథ వేరు, మన పద్ధతి వేరు, టోటల్గా మనం ఇద్దరం డిఫరెంట్, అందుకని చెప్పి ఈ 2 దేశాలుగా విడిపోయినాం అనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేసింది. యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాలుగా పంచాయతీ అంతా కూడా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఇదేం ఉండేది ముచ్చట. కానీ కొత్త రంగు పూసుకొని ఇది ఒక రకమైన కొత్త భావజాలాన్ని తీసుకొస్తారు. కొత్తదని కాదు, ఇదివరకు పాతదే. అసలు దేశాలు విడిపోయింది అదే రీజన్ మీద, మేము ముస్లిమ్స్ అంతా సపరేట్ కంట్రీ కావాలని విడిపోయారు. అయితే ఈ పాయింట్ని రేజ్ చేసి ఇన్ని రోజులుగా ఇండియా పాకిస్తాన్ అనే గొడవ జరిగింది కదా, అది కాకుండా ఇప్పుడు హిందూస్ ముస్లిమ్స్ అనే పాయింట్ మెన్షన్ చేసి కాశ్మీర్ మనదే, కాశ్మీర్ మన జగ్లర్ వేణు జగ్లో వాటర్ అనుకుంటూ చాలా చెప్పిండు అన్నట్టు చెప్పి ఎగేసిండు. అది చేస్తే పహల్గామ్ ఇన్సిడెంట్లో అదే జరిగింది. నాన్ ముస్లిమ్స్ అందరినీ చంపేసారు, ముస్లిమ్స్ని వదిలేసారు. దీనివల్ల కొంత ఇండియాలో అనిశ్చితి ఏర్పడుతుంది, అంతర్యుద్ధం ఏర్పడుతుంది, ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకొని చేస్తారు అనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండొచ్చు. అండ్ వాళ్ళకి ముస్లిమ్స్ మీద ఇంత ప్రేమ కూడా ఉండొచ్చు. అరే మేము మిమ్మల్ని ఏమనం అన్న పాయింట్ని ముస్లిమ్స్కి ఎక్కించే ప్రయత్నం చేసే, అంటే ఇప్పటికే పాకిస్తాన్ సపోర్టర్స్ చాలామంది ఉంటారు, మనకు తెలియకుండానే మన చుట్టుపక్కలనే ఉంటూ ఉంటారు. ఆసిఫ్ మున్నీర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి జాగ్రత్తగా. ఆసిఫ్ మున్నీర్ అనే వ్యక్తి ఎంత ప్రగల్భాలు పలికిండు, ఇండియాని అంతమంది ఇస్తాం, హిందూస్ని అంతమంది ఇస్తాం అనే సెన్స్లో మాట్లాడిండు కదా. కడి చేస్తే ఈ యుద్ధ వాతావరణం రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీని లండన్కి పంపించుకున్నాడు. ఎందుకు వచ్చిన బాధరా భయ్, మా వాళ్ళు చేస్తారు ఆయనతో అని, యుద్ధం వస్తే కనుక ఏమైనా అవుతుందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని లండన్కి పంపించుకున్నాడు. ఇప్పుడు ఎవరు చనిపోవాలి? యుద్ధం వస్తే మామూలు వాళ్ళు చనిపోవాలి. అంటే ఈ దుర్మార్గుడు చేసిన పనికి వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ ఉంది, నా ఫ్యామిలీ సేఫ్ అనిపించుకున్నాడు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలన్నా. వీళ్ళ లీడర్లు, వీళ్ళని అభిమానించేది, వీడు దొంగ. ఇక షహబాజ్ షరీఫ్ వీళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మనోడి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డే ఏమన్నాడు, ఈ నీళ్ళని ఆపితే ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తా అని చెప్పిండు. ఏమైంది? ఇప్పుడేం మాట్లాడుతాడు? నిన్న మొన్న ఇగో మనం న్యూట్రల్గా ఉండి ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకుందాం అని అంటే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్, మేము న్యూట్రల్గా ఉండి ఇన్వెస్టిగేషన్కి రెడీగా ఉంటాం, మీరు ఒకవేళ రావాలంటే రావచ్చు అని చెప్పి వీఆర్ ఇన్వైటింగ్ అన్నట్టుగా మాట్లాడాడు. పాకిస్తాన్ is open to participate in any neutral, transparent and credible investigation. ఏమైపోయినాయి గఫాలు? ఫస్ట్ ఏమని చెప్పిండు, వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్, వీఆర్ యాక్సెప్టెడ్ ఫర్ ఆల్ థింగ్స్, ఎనీ థింగ్స్, వీఆర్ క్యాపబుల్, మొత్తం ఫుల్లీ క్యాపబుల్ ఇట్లాంటివన్నీ చెప్పిండు. ఇప్పుడు ఏమైపోయింది? చల్లబడ్డాడు కొడుకు. దీన్నే అంటారు మేకపోతుగా గాంభీర్యం అని. ఇక వీళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కాజ్వా ఆసిఫ్ అని మొన్న బ్రిటిష్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా ఆ లైవ్లో అడ్డంగా దొరికిపోయిండు. ఆమె ఏమడిగింది, టెర్రరిస్టు సంస్థలు మీరు పెంచి పోషిస్తున్నారు కదా, టెర్రరిస్టులను అక్కడనే ట్రైనప్ చేస్తున్నారు, వాళ్ళ మీద బడ్జెట్లు పెడుతున్నారు, వాళ్ళని పెంచి పోషించి వేరే దేశాల మీదకి అటాక్కి పంపిస్తున్నారు, ఇవన్నీ మీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కదా అంటే మాకేం సంబంధం అనాలి కదా. అనలే, పుసుక్కన నోటకెళ్ళి వచ్చేసింది. ఇవన్నీ మేము 30 years నుంచి ఈ డర్టీ బిజినెస్ చేస్తున్నాము, అది ఎవరి కోసం చేస్తున్నాం? మేము యూఎస్ఏ కోసము, యూకే కోసము, బ్రిటన్ కోసము, ఈ వెస్ట్ కంట్రీస్ కోసం చేస్తున్నాం మేము, ఆ డర్టీ బిజినెస్ అంతా వాళ్ళ కోసం చేసినాం మేము, ఇంక్లూడింగ్ యువర్ కంట్రీ అని చెప్పి ఆ బ్రిటిష్ ఛానల్కి చెప్తాను అన్నట్టు. That Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain.
ఏం చేస్తారు చెప్పు, ముఖం ఎడబెట్టుకుంటారు మొత్తం ప్రపంచానికి. మరొకసారి చెప్పినాం. ఇంకోటి ఈ పాయింట్లో యూఎస్ఏని ఇన్వాల్వ్ చేసేసరికి యూఎస్ఏకి సర్వని గాలింది. ఆహా, ఇన్ని రోజులు అంటే యాక్చువల్లీ యూఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ని పావులా వాడుకొని పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఒకప్పుడు. ఇప్పుడు ఏంది, అవసరం లేదు, పాకిస్తాన్తో సపోర్ట్ అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ తాలిబాన్ల చేతికి పోయింది, అది దాన్ని కంట్రోల్ చేయలేమని తెలిసిపోయింది. అసలు అది ఏం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు వ్యాపార సంబంధాల పరంగా కానీ, జీడిపి గ్రోత్ ఉన్న ఆ పాపులేషన్లో అద్భుతమైన యువకులు ఉన్న కంట్రీగా కానీ చైనాతో పోటీ పడాలంటే మనకు అసలు అమెరికాకి కానీ రష్యాకి కానీ అందరికీ కావాల్సింది ఇండియా. కాబట్టి అందరికీ సపోర్ట్ చేస్తారు. ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేసే దిక్కు లేదు. కానీ చేస్తే ఇప్పుడు యూఎస్ఏ మీద నెగిటివ్ కామెంట్స్, యూఎస్ఏ గురించి నెగిటివ్గా చెప్పేసరికి వాళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహించినట్టయితే టక్కున బీపీ లేచింది. టెర్రరిజం అంతం చేయడానికి ఇండియాకి మేము సపోర్ట్ ఉంటే ఎంత దూరం అనుభవం అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ త్రూ మళ్ళీ ఒక మెయిల్, మళ్ళీ ఒక ట్వీట్, మళ్ళీ ఒక ఫోన్ చేయించినట్టు అట్లున్నది. తిప్పి కొడితే పిప్పి. ఇప్పుడు ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలన్నట్టు వాళ్ళు ఏదో చెప్పారంటే వీ టెర్రరిజం ప్రోత్సహిస్తే వాడి చేతుల్లో వీడికి మూడేటట్టు ఉంది అన్నట్టు ముచ్చట. సో ఇప్పుడు ఏంది, కాజ్వా ఆసిఫ్ ఏమన్నాడు, మేము టెర్రరిజం మేమే ప్రోత్సహించడం అని చెప్పేసాడు. మళ్ళీ వీళ్ళే స్టేట్మెంట్ ఏమి ఇస్తారు, ఫస్ట్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఒకటి మేమే చేసినాం, ఇది మేమే చంపి పడేసినాం అని చెప్పింది. ఈ కాజ్వా ఆసిఫ్ లాంటి వాళ్ళు ఏమన్నారు, అక్కడ చంపిన వాళ్ళు టెర్రరిస్టులు ఎందుకు అవుతారు, ఫ్రీడమ్ ఫైటర్లు అవుతారు అని చెప్పి అన్నాడు. అంటే వేరే దేశానికి లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి అటు లోపలికి పోయి అక్రమంగా లోపలికి చొరబడి అక్కడికి పోయి కొంతమంది పీపుల్ని, స్పెషల్లీ నీ ధర్మం ఏంటిది, నువ్వు ఏ కుల పొడివి ఏ మత పొడివి అని అడిగి ఐడెంటిటీ కార్డు చూసి కాల్మా చదువుమని చదవలేకపోతే ప్రైవేట్ పాటకాడికి వెళ్ళి చెక్ చేసి మరి హిందూ అయితే చంపేసి, నాన్ ముస్లిం అయితే చంపేసి, క్రిస్టియన్ అయితే చంపేసి, ఇది ఫ్రీడమ్ ఫైటర్ పనే? ఫ్రీడమ్ ఫైటర్ ఇదే పని? దరిద్రం ఇదే? ఏం ఫ్రీడము, ఎవరి నుంచి ఎవరికి ఫ్రీడము? తలకాయ లేని మేకపోతే ఇది, తలకాయ లేని మేకపోతే. ఈ మేకపోతే ఏం చెప్తాను ఇప్పుడు, కుయ్యలేదు కాయలేదు బంకర్లలో పోయి దాక్కుంటారు వీళ్ళు. ఫ్యామిలీస్ని కెనడాకి షిఫ్ట్ చేయడం, ఫ్యామిలీస్ని లండన్కి షిఫ్ట్ చేయడం. ఇక్కడ ఎందుకంటే అక్కడ వాళ్ళకు సంబంధించిన ఉన్నాయి కదా ఆఫీసులు, అక్కడ ఉంటున్నాడు చాలా జాగ్రత్తగా. లండన్లో జరిగిన ఇన్సిడెంట్ చూసారా? లండన్లో పాకిస్తాన్ ఎంబసీ కూడా కాదు, యాక్చువల్లీ పాకిస్తాన్కి సంబంధించిన ఆఫీస్ ఉంది కదా, దౌత్య కార్యాలయం అనాలేమో తెలుగులో అయితే. అసలు ఆఫీస్ దగ్గర హిందూస్ అంతా ప్రొటెస్ట్ చేసారు మొన్న. ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఈ పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషన్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు కదా, అతను ఇట్లా బయటకు వచ్చి ఈ ఆపోజిట్లో నిల్చున్న వాళ్ళకి ఇట్లా చూపిస్తాడు, వేసేస్తాం మిమ్మల్ని అని. ఏంది ఇప్పుడు, వీళ్ళు ఫ్లకార్డులు పట్టిరు, మీరు ఫ్లకార్డులు పట్టిరు, వీళ్ళు నిరసన తెలియజేస్తూ వాళ్ళకి ఆపోజిట్గా వీళ్ళు అదే అభినందన్ ఫోటో పెట్టుకొని ద చాయ్ ఈజ్ ఫెంటాస్టిక్ ఇట్లాంటివన్నీ స్లోగన్స్ రాసుకొని మీరు ఉన్నారు. అక్కడ అభినందన్ని ఆ రోజు వింగ్ కమాండర్ అభినందన్ని రిలీజ్ చేయడానికి కారణం ఏంటిదో అందరికీ తెలుసు. ఆ రోజు ఒకవేళ మీరు రిలీజ్ చేయకపోతే అప్పుడే మీ మీద యుద్ధం వస్తుంది, ప్రపంచ దేశాలన్నీ సీరియస్ అవుతున్నాయి, ఇండియా ఊకోదు, అన్నీ తెలుసు. అందుకే కదా ఆ రోజు వదిలేసింది, సగౌరవంగా రాచమర్యాదలతో బయటకు పంపించారు. దేనికి, ఊరికేనైనా. ఆ రోజు కనుక అభినందన్ని మీరు వేసేస్తే అప్పుడే యుద్ధం జరిగేది. అవునా కదా, తెలుసు కదా. వాళ్ళు దాన్ని పట్టుకొని చాయ్ ఈజ్ ఫెంటాస్టిక్ అని మొత్తం పాకిస్తాన్ యూత్ అంతా కూడా ఇదే ట్రోలు, ద చాయ్ ఈజ్ ఫెంటాస్టిక్, ఈసారి రారి చాయ్ తాగిచ్చి పంపుతా. చాయ్ తాగేదట్టు లేదు, చుచ్చు గారిపోతుంది ఒక్కొక్కడికి, అంత రేంజ్లో ఉంది ముచ్చట. అంత ఈ 6 సంవత్సరాలలో ఎన్ని రెట్లు పవర్ఫుల్గా తయారైంది తెలుసా ఇండియన్ ఆర్మీ, ఎన్ని రెట్లు పవర్ఫుల్గా, నెక్స్ట్ లెవెల్ పవర్ఫుల్గా ఉంది. 80 బిలియన్ ఫారెక్స్ ఉంది. ఆ 80 బిలియన్ ఈ సైన్యం కోసం పెట్టగలిగే స్థాయిలో ఉంది. వాళ్ళు 7 బిలియన్ 8 బిలియన్లు పెట్టలేరు, అందులో 10% కూడా పెట్టలేరు సైన్యం కోసం పోరాడు. 14 లక్షల మంది సైనికులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళ దగ్గర ఎంత ఉన్నారు, 6 లక్షలు ఉన్నారు. చెప్పుర్రి దేనిలో ఉన్నారు అసలు? వాళ్ళకి యుద్ధ ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి, మన యుద్ధ ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 4700, వాళ్ళ దగ్గర 2200. స్పైస్ జెట్లు ఎన్ని ఉన్నాయి, అదేంటి మన ఈ రఫేల్ ఎయిర్ జెట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, బుచ్చర్ ఎన్ని ఉన్నాయి రఫేల్ ఎయిర్ జెట్స్. 1 కాదు 2 కాదు, లెక్కలు మాట్లాడుకుంటే అసలు వాళ్ళకి మనకి నక్కకి నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళ దగ్గర మన దగ్గర ఈక్వల్గా ఏమైనా ఉన్నాయంటే న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. మేము 130 పెట్టిన ఎదురుగా మీ మీద వాడేస్తాం అంటే మీరు వాడేయరు, మేము వాడేస్తాం. మీరు 130 పడేయాలి మా దేశాన్ని నాశనం చేయాలంటే. మీకు 1-2 చాలు, మొత్తం నాశనం అయిపోద్ది దేశం అంతా, మ్యాప్లో కనబడకుండా పోతుంది. అవునా కాదా? ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్కి పడది. బలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళకి సపరేట్ దేశం కావాలంటారు. అటు పక్కనే ఉన్న ఇంకోటి ఉంటుంది వాళ్ళకి, ఏంది ఆజాద్ గులాం కాశ్మీర్ అనేది ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి పడదు. ఎవరికి వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అని ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి పడదు. ఎవరికి పడదబ్బా. ఒక ఆజాదీ కాశ్మీర్ ఇంటో అనుకో వాళ్ళ మాట,
ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇండియాకి చుట్టుపక్కల ఏం పడతాయి అని అంటే ఇండియాకి యూఎస్ఏ సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ ఓకే, ఇరాన్ ఏమో మీడియేటర్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అరబ్ కంట్రీస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇస్లాం కంట్రీస్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి. బై ద వై మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి దయచేసి అర్థం చేసుకోవాలి, ఇస్లాం అనేది ప్రపంచ దేశాల్లో చాలా దేశాలలో ఉంది, సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఓన్లీ పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ అని చెప్పి పడేడతారు. అది ఏం లేదు, అది చిల్లర కంట్రీ. అంత మేకవన్నీ పులులే. ఇలా నమ్మించి రేపు గొంతుకొచ్చేటోళ్ళు అర్థం చేసుకోరు. ఇక్కడ కూడా మేము కూడా అంతే, మేము వాళ్ళతో కలుతాం అని అంటే ఎవరేం చేయలేరులే. కానీ మంచోళ్ళు ఉన్నారు కదా, ఆ మంచోళ్ళకి చెప్తున్నా, దయచేసి ఇగో మనం ఏం చేయాలి తెలుసా, మనతో పాటు కలిసిపోయిన ఎవడైనా పాకిస్తానీ ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాడు ఉంటాడు, వాడిని దొరకబట్టియరు. మీకు ఎవడని తెలిస్తే వాడిని దొరకబట్టియరు. బంగ్లాదేశ్ వచ్చి సెటిల్ అయ్యిండు, మనలో కలిసిపోయిండు అంటే వాడిని దొరకబట్టియరు. వాడిని ఫస్ట్ దేశం నుంచి వెళ్ళకూడదు, మనోడు కాదాడు, అది ఒకటి గుర్తుంచుకోర్రి. మతం మనదైతే మన మనిషి కాదు, మన దేశపోడైతే మన దేశం, ఈ నెత్తురు దేశం కోసం అనే కైండ్ ఆఫ్ నేచర్ ఉన్నోడు ఇక్కడ ఉండాలి. లేదంటే వెళ్ళిపోయేటట్టుగా చూసుకోవాలి, మనమే జాగ్రత్త పడాలి. ఇప్పుడు మన శత్రువు మనతో కలుపుకొని ఉంచుకోలేము, మనం పంపించాలి. షాబాజ్ షరీఫ్ ఏమన్నాడు, షాబాజ్ షరీఫ్ ఫస్ట్ రోజు 24 కోట్ల మంది ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళంతా కూడా సైనికులు అవుతారు, వాళ్ళంతా కూడా పోరాటం చేస్తారంటే వాళ్ళంతా సైనికులు అయినప్పుడు ఇక 140 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో టాప్ జనాభా. వీళ్ళంతా కాదా, మీ దగ్గర ఉన్న వాళ్ళే మనుషులా, మీ దగ్గర ఉన్న వాళ్ళే సైనికులా, మేమంతా దిగమా? సరే పోన్లే, మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక 10 లక్షల మందిని తీసినా కానీ సరిపోతాం కదా. వాళ్ళ 1 కోటి మందిని తీసినా కానీ 139 కోట్ల మంది ఉంటాం కదా. పెద్ద విషయం కాదు అక్కడ. గట్టిగా ఫు అంటే వెళ్ళిపోతుంది దేశం. కానీ శాంతి 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 అని నెహ్రూ టైంలో యుద్ధం మేము గెలిచి ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి వచ్చిన ప్రబుద్ధులం మేము. ఆ ప్రబుద్ధులు లేరులే ఇప్పుడు. అలాగే ఆ కంపెనీ అలాగే ఈ కంపెనీ అలాగే. ఈ కంపెనీ నువ్వు ఒకటి గాలిస్తే నేను 10 గాలిస్తానే రకం, నువ్వు ఒకటి కొడితే నేను ఇంకో చెంప చూపిస్తానే రకం కాదు ఇక్కడ. ఇది అంతా కంపెనీ మారిపోయింది. ఈ కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓకే, వేస్తారు. ఇషక్ దార్ అని వీళ్ళ డిప్యూటీ పిఎం పత్తర్తో సమాధానం చెప్పే టైం వచ్చింది అన్నాడు. అఫ్కోర్స్ అందరూ ఈ ఆసంలంతా పత్తర్తో సమాధానం చెప్పే టైం వచ్చింది, రాయితోడు కొట్టి చెప్పాలి అన్నట్టుగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు మూసుకొని కాంప్రమైజ్ అనే పాయింట్కి పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇంకో విషయం చెప్తా, ఆల్రెడీ వీళ్ళ ఆర్మీలో ఉన్న కొంతమంది మేజర్స్ రిజిగ్నేషన్ ఇచ్చేసారు. ఇది నేను చెప్తున్నాను కదా, పాకిస్తాన్ మీడియాలో మీరు చెక్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో 3 రోజుల్లో 4 రోజుల్లో రిజిగ్నేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఈజ్ దేర్ ఇన్ యూట్యూబ్, కొట్టండి. సో భయం అవుతుంది. ఆల్రెడీ మున్నీర్ ఫ్యామిలీని పంపించేసిండు, బంకర్లో రెడీ చేసుకున్నారు వీళ్ళు దాక్కోవడానికి. ఎక్కడిదక్కడ చాలా డేంజరస్ క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ ఇండియా రియాక్ట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది, అది మనం ఫేస్ చేయలేమని భయపడి పారిపోతున్నారు, భయపడి వాళ్ళ ఫ్యామిలీస్ని దాచిపెడుతున్నారు. వీళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ వస్తలే, రోజుకోగలు వచ్చి కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని చూసి మనం ఇప్పుడు నీళ్ళు ఆపిరు నీళ్ళు ఇడిచారు. ఏమైంది? నీళ్ళు ఇడిస్తే ఫ్లడ్స్ వచ్చినాయి వాళ్ళకి. గట్టిగా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆపి ఇడిచిపెడితే ఫ్లడ్సే వచ్చినాయి వాళ్ళకి. నీళ్ళు ఆపిన వాళ్ళకి కష్టమే, నీళ్ళు వదిలిన వాళ్ళకి కష్టమే. అట్లా ఉంటుంది అన్నట్టు సిచ్యువేషన్. అది అర్థం చేసుకుంటలేరు వాళ్ళు. పవర్ఫుల్ కంట్రీ అబ్బా ఇప్పుడు ఇండియా అనేది. కొరివితో తలగొక్కున్నట్టు ఉంటుంది. నాయుడు గారు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపో. మీరు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నారు అన్నట్టు ఉంటుంది. వీళ్ళ ఐ అఫీషియల్స్లలో ఇంకోటి ఏమంటాడు, ఇది చైల్డిష్ మెంటాలిటీ. అసలు అక్కడ ఏదో జరిగితే దాన్ని మా మీద రుద్దడం అంతా చైల్డిష్ మెంటాలిటీ, అది చేసింది మేమే అని ఎవరు చెప్పారు? ఫస్ట్ వాళ్ళే చేశారని చెప్పి ఒప్పుకున్నారు ఈ టీఆర్ఎఫ్ వాళ్ళు. ఆ తర్వాత ఏం చేశారంటే, మేము కాదు చేసింది, మా పేజ్ ఎవరు హ్యాక్ చేసి మేము చేసినామని పెట్టిరు, మాకేం సంబంధం లేదు, అసలు ఈ అల్లర్లకి మాకేం సంబంధం లేదు అని మళ్ళీ మాట్లాడతారు. ఆ కాశ్మీరీ లోకల్లో ఉన్న ముస్లిమ్స్ కూడా కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేశారు అనే విషయం కూడా తెలుసు. ఆ సపోర్ట్ చేసినోడు కూడా దొరికిండు, ఆ స్కెచ్ గీసినోడు కూడా దొరికిండు. ఆ దొరికినోడు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి అమలు చేద్దాం అనే డిస్కషన్ కూడా ఫోన్లో మాట్లాడింది కూడా విన్నోళ్ళు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పారు, దొరికిపోయారు మొత్తంగా. వాళ్ళు దొరకబట్టిరు, వాళ్ళు ఉతుకుతారు, మొత్తం నిజాలు బయట పెడుతున్నారు. అండ్ ఇంకోటి ప్లాన్ ఏంటి తెలుసా, 105 మందిని చంపడం, 115 మందిని చంపడం ప్లాన్ ఏ. 115 మందిని చంపడానికి స్కోప్ దొరకలేదు అనే పాయింట్ తోటి 35 మందిని చంపడం కోసం గన్నులన్నీ ఎక్కడ దాచిపెట్టారో ఆ డిస్కషన్ అంతా కూడా విన్నోళ్ళు ఉన్నారు. అండ్ ఈ 35 మందిని చంపే క్రమంలోనే వీళ్ళు 26-27 మందిని చంపగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా క్షతగాత్రులు అయిపోయి హాస్పిటల్లో పోయి కొంతమంది సేవ్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. అది ఇంకా పూర్తిగా అఫీషియల్గా బయట పెట్టలేదు కానీ. సో ఇది జరిగిన కథ. ఇదేం వీళ్ళని ఏం విడిచిపెడతలేరు, దొరికిరు తీసుకుపోయి ఉతుకుతురు. ఆ లోకల్ అతను ఉన్నాడు కాశ్మీరీ ముస్లిం, అతను ఏం చేస్తాడు, ఈ గుర్రాలు నడుపుకుంటాడు. ఈ గుర్రాలు నడుపుకునే టోళ్ళలో కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి కొంతమందిని అక్కడ పైకి పట్టుకుపోయేటట్టు చేశారు. ఇంకొంతమంది అక్కడ నుంచి కిందికి దిగకుండా అక్కడనే
వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్న టైంలో కూడా శాల్వాలు అమ్ముతున్నట్టు డ్రామాలు ఆడారు. ఓవరాల్గా ఇది ఒక పెద్ద స్కెచ్ లాగా నడిచింది. కోర్స్ మంచోళ్ళు లేరా, వీళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళు లేరా, వీళ్ళ కోసం ప్రాణాలు అడ్డేసి చనిపోయిన వాళ్ళు లేరంటే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. కానీ వీళ్ళు కూడా ఉన్నారు, ఇది కూడా ఒప్పుకోవాలి అని అంటున్నా. ఇది బాధ. పాకిస్తాన్ ఎంత ఎగిరినా మేము ట్రేడ్స్ బంద్ చేస్తున్నాం, మేము ఎయిర్ స్పేస్ బంద్ చేస్తున్నాం అంటే ఏం పోయేది ఏం లేదు. ఆ ఎయిర్ వాళ్ళ దేశం మీదకి వెళ్ళి పోవద్దు అని అంటే వాళ్ళకు కూడా కొంత లాసే. ఎందుకంటే దాని మీదకి వెళ్ళి వాడుకుంటున్నందుకు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సరే అది పక్కన పెట్టు, ట్రేడ్ బంద్ చేస్తున్నాం ఇండియాతో అంటే ఎవరికి బెదిరిస్తున్నాం? ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్కి అవసరమా, పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇండియాకి అవసరమా? పాకిస్తాన్ నుంచి కావాల్సింది సిమెంట్ జిప్సం అవే కదా. అవి వేరే కడికి దొరికితే మాకు బంగ్లాదేశ్ నుంచి దొరికితే, ఇంకో కంట్రీ నుంచి దొరికితే, ఇంకో కంట్రీ. ఎవరిని భయపెట్టిస్తున్నావు నువ్వు? ప్రపంచ దేశాలు ఎవైనా అడిగితే పంపిస్తారు, అది పెద్ద విషయం కాదు. కరోనా టైంలో కూడా మేమే అందరికీ, ఇండియానే అందరికీ చాలా వరకు దానం చేసింది. వాళ్ళ విఘ్నత వాళ్ళకు వదిలేస్తాం పోయి. ఇప్పుడు చైనా వాళ్ళకి మంచి మంచి మాస్కులు పంపిస్తే రిటర్న్లా మేము అంటే ఇండియా కరోనాతో బాధపడుతున్న టైంలో వాళ్ళు యూజ్డ్ మాస్కులు, యూజ్డ్ సర్జికల్స్ చెత్తంతా పంపించినా కానీ మేము పెద్ద ఫీల్ కాలేదు. నీచులు నీచంగానే ఉంటారు రావు గారు అన్నట్టుగా, నీచులు నీచంగానే ఉంటారు. కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ అటాకులు, వాళ్ళు నీచులు నీచంగానే ఉంటారు అన్నట్టు వాళ్ళ బిహేవియర్. సో వాళ్ళిద్దరు నీచులంతా కలిసి ఒక చోట చేరి, మూర్ఖులంతా కలిసి మనల్ని వాళ్ళ లెవెల్కి దించడానికి ప్రయత్నం చేస్తే మనం దిగక్కర్లేదు. అండ్ ఈ విషయంలో మళ్ళీ చెప్తానా, పాకిస్తానీ ముస్లిమ్స్ గురించి మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వకండి. ఇస్తే ఇంకా పెరిగి పెద్దగా అవుతుంది, సిరి షార్ట్ అవుతాయి, శాపంత అవుతుంది. సో లివ్ ఇట్. సోషల్ మీడియాని కొన్ని రోజులు వదిలేయండి, న్యూస్ని ఫాలో అవ్వండి, సోషల్ మీడియాని వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి. కొన్ని రోజులైతే అన్నీ సర్దుమణుగుతాయి. మీరు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినాం, ఈ దేశం నాది అనుకుంటే కనుక గర్వంగా ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కోపంలో ఎవరైనా 4 మాటలు అంటారు కావచ్చు, వీటికి రియాక్ట్ కాకూడదు, వదిలేయర్రి. స్పెషల్లీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ లేడీస్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు కదా మీరు, మరి పాకిస్తాన్ టార్గెట్ చేసినప్పుడు ఇక్కడికి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వాళ్ళు ఎట్లా లోపలికి వచ్చారు, వాళ్ళు ఎట్లా దాడి చేసారు, ఇవన్నీ అడుగుతున్నారు. ఇంత పెద్ద దేశంలో ఏ పొక్కలకి వెళ్ళి వచ్చారో చెప్పలేము. సెక్యూరిటీ ఫెయిల్యూర్ జరుగుతాయి, ప్రతిసారి జరుగుతాయా? కాదు, కొన్నిసార్లు జరుగుతాయి. చెప్పలేము అబ్బా ఏ సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ సోల్జర్ ఉన్నాడు, గిట అనే లోపు అయిపోయి ఉండొచ్చు, ఏదన్నా జరగచ్చు. అలేం మన ఎదురుగా రారు కదా. చాలా వరకు ఈ టన్నెల్స్ దవ్వుకొని వచ్చే బ్యాచ్ ఉంటుంది. అంతా వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడ మిస్ అయిందో నిఘా కేంద్రం ఖచ్చితంగా మిస్టేక్ ఉంది, మనం అడగాలి. నేను రాసుకొని కూడా పెట్టుకున్నా, మన దగ్గర ఉన్న మిస్టేక్ లేదనేది కూడా రాసుకొని పెట్టుకున్నా. ఈ పహల్గామ్లో సెక్యూరిటీ లోపం ఎందుకు వచ్చింది? అక్కడ టూరిస్టులు పోతున్నప్పుడు అక్కడ ఎందుకు సెక్యూరిటీ లేదు? అండ్ రెండోది, ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు జరుగుతలేదు? 180,000 మంది ఫోర్స్ ఎందుకు తగ్గారు? కోర్స్ ఇప్పుడు 14 లక్షల మంది ఉన్నారు మన ఆర్మీ ఫోర్సెస్, ప్రాబ్లం లేదు. కానీ ఈ 180,000 మంది కూడా ఉంటే దగ్గరగా 16 లక్షల మంది ఉండేటోళ్ళు కదా, ఇంకా బలంగా కనబడేది కదా. ఎందుకు తగ్గింది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇయర్కి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమైంది? ఉందా, పడుకుందా, ఏం జరుగుతుంది? గట్టిగా చూడాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర కూడా. కానీ ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేశానికి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే కదా అధికార పక్షాలు, ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. కోర్స్ కొంతమంది దొంగలు ముందు సపోర్ట్ చేసినట్టు మాట్లాడి చాటుకు పోయి కుయ్యి అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దొంగలు ఎవరో మీకు తెలుసు. అండ్ ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం క్వైట్ ఆపోజిట్, మెయిన్ ప్రతిపక్షం అదే అనుకోరి. రాహుల్ గాంధీ గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర సీఎం, ఆయన పోయి ఈసారి కొడితే పీఓకే మనది అయిపోవాలి, కాశ్మీర్ మొత్తం మనకు రావాలి సార్, మీరు ఏం చెప్తారో తెలియదు, మీ వెనక మేము ఉన్నాం అని ఏం చెప్పిండు. దట్ వాజ్ ద స్పిరిట్. వేరాజ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఏం చెప్పారు? మాకు ఫైట్ చేసేంత లేదు, మాకు యుద్ధం గెలిచేంత లేదు, యుద్ధం చేసేదానికి మేము రెడీగా లేం, ఇట్లాంటి ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లన్నీ కూడా పాకిస్తాన్ మీడియా వాళ్ళంతా టెలికాస్ట్ అవుతున్నాయి. వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, దగ్గు లేదు, జరుపు లేదు, పరిచయం లేదు. ఎందుకు ఇవన్నీ? నిజంగా మనకు చేత కాకపోతే ఆ స్టేట్మెంట్ ఇస్తే ఓకే. మనం వాళ్ళకంటే ఒక 80 రెట్లు 100 రెట్లు పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనకు చేత కాదని, మనకి యుద్ధం చేయలేమని ఇట్లాంటి ఎక్కడ లేకి మాటలు మాట్లాడతారు? నిజంగా ఇంటిగ్రిటీ, ఒక బాధ్యత అట్లాంటి ఏం లేవన్నట్టు. ఆపోజిషన్ పార్టీ కాబట్టి ఆపోజిట్లో మాట్లాడాలి అంతే. నోరు ఉన్నది మేము ఒరుతాం, ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్కి ఆపోజిట్ మాట్లాడతాం. దేశం డెవలప్ కావద్దు అనేది చాలా మందికి ఉంటుంది అబ్బా నిజంగా. ఎందుకంటే ఇంత జీడిపి పెరిగింది, ఈ 4th ప్లేస్లో మిలిటరీ ఉండడం ఏంది, 5th ప్లేస్లో ఎకనమీ ఉండడం ఏంది, ప్రపంచ దేశాలన్నీ ఇండియాని మొత్తుకోవడం ఏంది, అమెరికా, రష్యా లాంటి దేశాలు దేవుని లెక్క మోదీని ఆహ్వానించడం ఏంది, సౌదీ అరేబియా గాలిలో రెడ్ కార్పెట్ వేసి తీసుకుని పోవడం ఏంది, ఇంత గ్రాండ్గా మన దేశానికి వెల్కమింగ్ వచ్చింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్. ఏమంటే బీజేపీ అంటే హిందువులకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మిగతా వాళ్ళంతా హేట్ చేయడం. ఆ హేట్ తప్ప నిజంగా చాలా వరకు హిందూస్ బయటకు వచ్చి మాట్లాడరు. అందరూ వచ్చి మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది.
వాళ్ళంతా మేకపోతు గాంభీర్యాన్ని చూపించుకుంటా మేము యుద్ధం చేస్తాం అని బిల్డప్లు కొడతారు. కానీ యుద్ధం చేస్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతారన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు 130 అణుబాంబులు వేయాలనేమో మన ఇండియా నాశనం చేయడానికి. మనం ఒక్క బాంబు ఎత్తుతారు 0 అయిపోతుంది, గడ్డి పరక కూడా మిగలదు. కానీ మనం ఆ పని చేయమన్న ధైర్యం వాళ్ళకు ఉన్నది, వాళ్ళు చేయరన్న ధైర్యం మనకు లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్టు, వాళ్ళు ఎటర్నీ చూస్తారు అట్లాంటి వాళ్ళు అన్నట్టు. అది మ్యాటర్. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, మీ అభిప్రాయాన్ని కింద షేర్ చేసుకునే ప్రయత్నం చేయరి. దాంతోపాటు ఇంకో విషయం చెప్తా, ఈ టాపిక్ మీద అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ మీద, ట్రెండింగ్ టాపిక్స్ మీద మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. దానికంటే ముందు ఎర్ర కలర్ బటన్ ఉందా, సబాకా రైస్ అని గది కొట్టాలి. కొట్టు రుజరా. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షెబా ఖైర్.